ఆందోళనకరంతో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుని బలిపీఠం దగ్గర ప్రశాంతత ఉంది. నీ సమస్యలకు పరిష్కారం ఉంది ఇక్కడ. నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఆలజడికి, కలవరానికి, ఆందోళనకు ముగింపు దేవుని బలిపీఠం దగ్గర ఉంది. ఎంత దగ్గరగా నువ్వు దేవుని దగ్గరికి వస్తావో అంత ఎక్కువగా దేవుని ప్రశాంతత నువ్వు ఏం చేస్తూ ఉంటావు, అనుభవిస్తూ ఉంటావు. ఏదో కారణాన్ని బట్టి జీవితం మీద నిరాసక్తి, ఒకరోజు గడిస్తే చాలు, ఈ రాత్రి ఎలా గడుస్తుందన్న ఆలోచనలో చాలా మంది, శాంతి లేక, సమాధానం లేక, రకరకాల వ్యసనాల బారిన పడి చాలా మంది ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో దేవుడిచ్చే ప్రశాంతత, ఆయన ఇచ్చే సమాధానం నీ జీవితంలో పొందుకోవాలంటే బలిపీఠం దగ్గరికి రా. అలుపు లేని వారిని దేవుడు త్రోసేయలేదు, అలుపు లేని వారిని దేవుడు తృణీకరించలేదు. అభాగ్యులను, విలువేయబడిన వారిని, అలుపు లేని వారిని, రోగగ్రస్తులను, సమాజం చేత చెడ్డవారిని ముద్ర వేయబడిన వారందరినీ కూడా తన దగ్గరికి తీసుకొచ్చి వారందరినీ బాగు చేయాలని యేసే ఆశించాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చిన ఏ ఒక్కరైనా ఆయన నుండి అద్భుతం పొందకుండా వెనుదిరిగారా? వెనుదిరగలేదు. దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవెన పొందే వెళ్ళారు కానీ, విడుదల పొందే వెళ్ళారు కానీ, స్వస్థత పొందే వెళ్ళారు కానీ, ఆశీర్వాదాన్ని పొందే వెళ్ళారు కానీ ఏ ఒక్కరు కూడా నిరుత్సాహంతో వెనుతిరగలేదు. హల్లెలూయా. Download ShareChat.